అమెరికా చరిత్రలో ట్రంప్ లాంటి అవినీతిపరుడు మరొకడు లేడు అని చెప్పడానికి పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే అతను ప్రతి దానిలో కూడా వ్యాపారం చూస్తాడు. ప్రతి విషయంలో కూడా వ్యాపారం చూస్తాడు. అంటే మన పీయూష్ గోయల్ ఉన్నారనుకోండి, ఆయన వ్యాపారం చూస్తాడు. కానీ ఆ వ్యాపారం మొత్తం కూడా జాతి కోసం, జాతి లాభం కోసం చూస్తాడు ఆయన. కానీ ట్రంప్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది తెలుసా? సపోజ్ పాకిస్తాన్ దగ్గరే ఉందనుకోండి. పాకిస్తాన్ దగ్గర రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. మరి రేర్ ఎర్త్ మినరల్స్ అక్కడికి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ కూడా తీసుకోవడానికి ట్రంప్ రెడీ అయ్యాడు. దానికి తన కొడుకుని పక్కన పెట్టుకున్నాడు. అరే బాబు నువ్వు వెళ్ళి చూడు అని. వాళ్ళంతా కూడా ఓకే, ఒకసారి సేల్స్ మెన్ లాగా వాళ్ళు ఒక ఇది ఆ రేర్ ఎర్త్స్ అన్ని కూడా ఒక బాక్స్లో పెట్టుకొని వచ్చి బాహాజీ హుజూర్ కొట్టారా, రేర్ ఎర్త్ రేర్ ఎర్త్ రేర్ ఎర్త్ రేర్ ఎర్త్ అని వాడు చూపించాడు. ఆయన చాలా ఖుషి అయిపోయి ఓకే ఇవాళ నాతో పాటు బిర్యానీ తినండి, మందు కొడదాం అన్నాడు. అలాగే బిర్యానీ తిన్నారు, మందు కొట్టారు. అంటే వాళ్ళ బ్రతుకులు అంత నీచంగా ఉంటాయన్నమాట. సరే అక్కడితో ఆగలేదు. ఆ రేర్ ఎర్త్స్ అన్నీ కూడా అమెరికాకి ఏం రాలా, కానీ ట్రంప్ ఖాతాలోకి వచ్చేసాయి. ట్రంప్ తన కొడుకు ద్వారా వాటన్నిటిని స్వాధీనపరుచుకున్నాడు, చాలా ఎకరాలు. అంతేకాకుండా అక్కడితో ఆగలేదు. అక్కడ బిట్ కాయిన్ లాంటి ఇంకో కాయిన్కి అక్కడ వాళ్ళు ఒక కంపెనీని ఏర్పాటు చేస్తున్నారు, పాకిస్తాన్ గవర్నమెంట్తో సహా. వీళ్ళు మన మునీరు అంతా కలిసి, ట్రంప్ కొడుకు కలిసి అది ప్రాచుర్యంలో తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు ముందు అంతా తయారైపోయింది. కొద్ది రోజుల్లో అది మొత్తం బిట్ కాయిన్ లాగా తయారవుతుందని వాళ్ళ ఆశ. దాంట్లో కోట్ల రూపాయలు సంపాదించడానికి అవకాశం ఉంది. అక్కడితో ఆగిందా? ఉక్రెయిన్ యుద్ధంలో కూడా వాళ్ళు ఇదిగో నీకు ఇన్ని కోట్లు ఇచ్చావు కాబట్టి మాకు ఇంత స్థలం కావాలి. నువ్వు ఎలా డబ్బులు ఇవ్వలేవు కదా, నువ్వు డబ్బులు ఇవ్వలేనప్పుడు మాకేం కావాలి? మాకు స్థలం కావాలి. ఇదిగో అక్కడ ఉన్న 1,00,000 కోట్ల ఎకరాలు దాన్ని గోధుమ, ఎందుకంటే ఉక్రెయిన్లో గోధుమ బాగా పడుతుంది. గోధుమ అమెరికాకి చాలా అవసరం. అక్కడ ఎక్కువ బ్రెడ్స్ అవన్నీ తింటుంటారు కదా, అందుకే వాళ్ళకి గోధుమ చాలా అవసరం. ఇంకా మిగిలింది అనుకోండి మళ్ళా దేశాలు పంపిస్తారు. నార్త్ ఇండియాలో బాగా కన్జ్యూమ్ చేస్తారు కదా. సో వాళ్ళు ఏంటి ఇన్ని ఒక 1,00,000 ఎకరాలు మా అమెరికాకి ఇవ్వు, ఇంకో 1,00,000 ఎకరాలు నా కొడుక్కి ఇవ్వు. ఆడేం పోయింది, హ్యాపీగా ఇచ్చేసి అగ్రిమెంట్ అయిపోయింది. రేపొద్దున అక్కడ యుద్ధాలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వాస్తవంలో ప్రజలకు తెలిసినప్పుడు వీడిని ఏం చేస్తారో ఎవరికి తెలియదు. అలా ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ తన కొడుకుని వెంట పెట్టుకుంటాడు. ఒక డిఫెన్స్ మినిస్టర్ని పట్టురాడు, ఒక ఫారిన్ అఫైర్ మినిస్టర్ని తీసుకురాడు. ట్రంప్ వాడు కొడుకు, అంటే అప్పుడప్పుడు కూతురు అల్లుడు. ఏదో సొంత వ్యాపారంలాగా ఉంటుంది, సొంత కుటుంబ వ్యాపారంలాగా ఉంటుందే కానీ ఒక దేశాధ్యక్షుడు అతని తగ్గట్టుగా అతనితో రావాల్సిన హుందాతనం ఎక్కడ కనబడదు. ఇంటి లోపల తిక్క వేషాలు. ట్రంప్ అంటేనే తిక్క కదా. పొద్దున్న లేచిన వెంటనే ఆయనకి ఏదో జ్ఞాపకం వస్తుంది, నేను ఆ దేశం 25% ట్యాక్స్ వేస్తున్నాడు. నేను లేచిన వెంటనే నా బూట్లు షూ పాలిష్ చేయలే కాబట్టి నేను కెనడా దేశం మీద నేను ఎంత ఇది చేస్తున్నాను అంటాడు. ఇష్టం ఎంత మెంటల్గా ప్రవర్తిస్తున్నాడంటే అంత మెంటల్గా. అందుకోసమే ప్రపంచంలో ఏ దేశం కూడా ఇతన్ని రా బాబు రా, నాకు ఎవరైనా హెల్ప్ చేయండి, ఇక్కడ ఈ హర్మోస్ దీని మీద మీరు మీ ఓడలు పంపించిన అంటే ఒక్క దేశం కూడా, పక్కనున్న బ్రిటన్ కూడా, తనకు ఎంతో క్లోజ్ అయిన ఫ్రాన్స్ కూడా ఎవరు పంపించలేదు. కారణం ఏంటి? ఇతని యొక్క కరప్షన్, ఇతని యొక్క నోటి దురద, వీటికి ఫలితంగా ఎవ్వరు కూడా ఇతన్ని కేర్ చేయట్లే. ప్రజలైతే అస్సలకి ఇతను జోకర్లా మారిపోయాడు. ఎందుకంటే ఎవరైనా సరే తిక్క మాట్లాడితే నువ్వే ట్రంప్ అనే స్టేజ్కి వచ్చేసారు ఇండియాలో కూడా. మరి అలాంటి ట్రంప్ మరి ఎంత ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ తన కొడుకుని పెట్టేసి అక్కడ దానికి కావాల్సిన ఏదో ఒక వ్యాపారం. అంతవరకు ఎందుకు? ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతున్నాయి కదా, ఈ యుద్ధంలో నాకు అన్ని వేల కోట్లు కావాలి, ఇన్ని వేల కోట్లు కావాలంటున్నాడు కదా నాకు కాంగ్రెస్ని. దీంట్లో మరి దాంట్లో సగం కొంత వాటా కొట్టేస్తారు కదా. ఆయుధాలు కొనాలంటే ఆయుధాల కంపెనీ వాళ్ళు చెప్తారన్నమాట, నాకు మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయికి బ్రోకర్గా పెట్టుకొని నువ్వు పెట్టిందంటే 10% 20% వరకు ఇవ్వని.
ఎన్ని వ్యాపారస్తులు కదా, వీడికి ఇచ్చినా సరే వాడు గవర్నమెంట్ వాడికి ఆ కంపెనీకి నష్టమే ఉండదు. ఎందుకంటే అది పెంచే వేస్తారు కదా, ₹10 వస్తుంది 120కి ఇచ్చి 20% వీడికి కమిషన్ ఇస్తాడు. అవన్నీ మీ అందరికీ తెలిసిందే. మరి ఇలాగా ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికా చరిత్రలో ఇంతవరకు ఎవ్వరూ ఎక్కడ కని విని ఎరగని కరప్షన్ ఎవరంటే కింగ్ అంటే ట్రంపే. అమెరికన్ పరువు తీసేసిన వాడు ఎవడంటే ట్రంపే. దేశాన్ని దివాలా కోరుతనం చేసింది ఎవరు అంటే ట్రంపే. దేశాన్ని సర్వనాశనం చేసింది ఎవరు అంటే ట్రంపే. మరి ఆ ట్రంప్ కంపు ఎప్పుడు పోతుందో ఏమో, ఆ ప్రజలు ఈ కంపు బారి నుంచి ఎప్పుడు బయటపడతారో చూద్దాం. దేవుడే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళ కరెన్సీ మీద వి ట్రస్ట్ ఆన్ గాడ్ అని. ఓకే, ఆ గాడే వాళ్ళకి హెల్ప్ చేయాలని కోరుకుందాం. మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగడ్డ టీవీ 9 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మానకండి. బాయ్.